నిన్న సాయంత్రం పర్మిషన్ ఇవ్వడం జరిగింది మాకు. విజయవాడలోనే కాదు రాష్ట్రంలో కూడా ఎక్కడైనా కూడా ఒకే కుల సంఘం పేరుతో అనేక వారాలు అనేక మంది చేస్తున్నారు. ఎక్కడా ఎటువంటి అడ్డంకులు ఇవ్వాల. అటువంటిది గత 26వ తారీఖు మేము చేస్తున్న కార్యక్రమాన్ని పోలీసులు ఒత్తిడి మేరకు ఆ పర్మిషన్ కావాలి, ఈ పర్మిషన్ కావాలి, ఫైల్ పర్మిషను అన్ని రకరకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి 26వ తారీఖున ఒక కార్యక్రమం వాయిదా వేయించుకోవడం జరిగింది. అది మీ అందరి ద్వారా విజయవాడ నగర ప్రజలకి ఖచ్చితంగా ఈ విషయాలన్నీ మీ ద్వారా మేము చేరవేయడంలో కృతజ్ఞతలు అయ్యాం. కానీ పట్టు కథలని విక్రమార్కుడిలాగా మా సోదరుడు వివికే నరసింహరావు రేపు జరగబోయే 10వ తారీఖున ఈ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, ఎందుకంటే మేమేమి హైదరాబాద్ నుంచి ఆ జబర్దస్త్ టీములను ఆన్లో తీసుకొచ్చి కార్యక్రమం చేయట్లా. మేము చేస్తున్న కార్యక్రమంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం, కార్తీక వన సమారాధన, అది వైశ్యులందరూ పాల్గొనేట్టు ఆ కార్యక్రమంలో టైం తక్కువగా ఉన్నందు కానీ నిన్న రాత్రి పర్మిషన్ బట్టి మళ్ళీ మీ ద్వారా మా ఆర్య వైశ్యులకి ఆహ్వానం పలుకుదామన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి మీరందరూ దానికి సహకరించి రేపు ఆదివారం జరగబోయే వన సమారాధన కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో మొన్నటి 26వ తారీఖు ఆపింది ఎవరు అనేది విజయవాడ అందరికీ మీ ద్వారా తెలిసింది. అలాగే రేపు జరగబోయే కార్యక్రమం విజయవంతం అయ్యేట్టు మీరు మాకు సహకరించవాలని ప్రార్థిస్తూ, దాంట్లో మీరు కూడా కుటుంబ సభ్యులందరూ వచ్చి పాల్గొని ఆ వన సమారాధన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన కోరుతున్నాను. ధన్యవాదాలు. మిత్రులందరికీ కూడా నమస్కారం. నా పేరు పారేపల్లి రాకేష్, అందరూ డూండి రాకేష్ అంటారు. మరి ఎన్నో సంవత్సరాలుగా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ, వాసవి ఫౌండేషన్, ముఖ్యంగా వాసవి ఫౌండేషన్ పేద ఆర్యవైశ్యులకి సత్రం ఏర్పాటు చేసే దానిలో కానీ, లేకపోతే ఎన్నో వాసవి మాత కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వారికి చేతనైనంత అందరినీ కలుపుకుంటూ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తుంది వాసవి ఫౌండేషన్. ఈ రెండు ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 19వ తారీఖున గార్డెన్ పార్టీ పెట్టాలనుకున్నాం. కొన్ని కారణాల వల్ల ఒకళ్ళు పెడుతున్నారు, ఇంకోళ్ళు పెడితే కరెక్ట్ కాదని పోలీసులు చెప్తే సరే అని చెప్పి వెనక్కి తగ్గి ఆపాల్సి వచ్చింది. 26 పెట్టుకోండి అని వాళ్లే ఓరల్గా చెప్పారు. 26 పెట్టుకున్న తర్వాత పరిణామాలన్నీ కూడా యావత్ విజయవాడే కాదు యావత్ రాష్ట్రం చూసింది. ఏ విధంగా జరిగినాయి ఏంటి పరిణామాలు అన్నీ కూడా తెలుసు. మళ్ళీ మనం దానికి చర్చల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాం. ఆ తర్వాత ఇదే పనిగా పోరాడి ఎటువంటి పరిస్థితుల్లో ఒక వన సమాధానం చేయాలి. వన సమాధానం చేయటమే మనకి పేద ఆర్యవైశ్యుడు కొట్లలో గుమస్తాలుగా, చిరు వ్యాపారస్తులుగా ఒక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలంటే 1000 నుంచి 2000 రూపాయలు ఖర్చు అయ్యే ఒక చిన్న ఆర్యవైశ్యుడికి ఇబ్బంది లేకుండా సామూహికంగా ఒక ఆదివారం పూట అందరూ కూర్చొని సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవడానికి ఎంతో మంది వందలాది మంది ఆర్యవైశ్యులు పేర్లు నమోదు చేసుకున్నారు. వారందరి ఆకాంక్ష సత్యనారాయణ స్వామి ఆపాలని ఒకళ్ళు పని కట్టుకొని పనిచేస్తే ఎలా అయినా సరే పేద ఆర్యవైశ్యులతో ఆ వ్రతం చేయించాలి. వ్రతం చేయించి ఆ పేదలకు ఆ భోజనం పెట్టి సంతోషంగా వాళ్ళని ఇంటికి పంపించి వారి కష్టాల నుంచి గట్టెక్కించి ఆ సత్యనారాయణ స్వామిని వేడుకోవాలి కార్తీక మాసంలోని. ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కోసం మిత్రులందరం కూడా కృషి చేసి పోలీసు వారి చుట్టూ తిరిగితే ఎన్నో రకాల ఆంక్షలు, ఎన్నో రకాల పేపర్లు ఇవన్నారు అవన్నారు పెట్టారు. వాటన్నింటినీ కూడా అధిగమించి చివరికి నిన్న రాత్రి ఊహించని విధంగా, ఇందాక మా అన్న చెప్పినట్టు ఊహించని విధంగా ఎంతో ఆనందపడాల్సిన విషయం ఎవరికీ అక్కర్లేదు, మాకు మాత్రం రాత్రి 9 గంటలకి ఒక పేపర్ పర్మిషన్ కాగితం ఇచ్చారు. చాలా సంతోషం. పోలీసు వారికి, ఆపాలనుకున్న వారికి, బాధ పెట్టాలనుకున్న వారికి అందరికీ కూడా సంతోషం. చాలు. దయచేసి పేద ఆర్యవైశ్యులు సత్యనారాయణ స్వామి వ్రతాల్ని సక్రమంగా జరిగేలాగా చూడండి. మా మీద కోపం ఉంటే మమ్మల్ని ఆపండి. దయచేసి సత్యనారాయణ స్వామి వ్రతాల్ని ఏదైతే మేము అనుకున్నామో దయచేసి దాని విధంగా మీ అందరూ కూడా కృషి చేసి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మాకు టీం అందరూ కూడా ఏ విధంగా అయితే కష్టపడి ముందుకు లాక్కొచ్చామో దాన్ని రేపు విజయవంతం చేయడానికి మీడియా ద్వారా ఏదైతే వైశ్యులకి ఆ రోజు పాసులు ఇచ్చాం, కార్డులు ఇచ్చాం, మళ్ళీ తెలియజేయాలి అంటే కేవలం మీడియా ఒకటే మార్గం కాబట్టి మీ ద్వారా అందరినీ వేడుకుంటున్నాం. నిర్భయంగా ఆనందంగా సత్యనారాయణ స్వామి వ్రతం కోసం పేర్లు నమోదు చేసుకున్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు అక్కడికి రండి, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోండి. దేవుడి ప్రసాదం అన్నప్రసాదం తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడిని వేడుకుంటున్నాం. నమస్కారం. మహాసభ వాసవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 26 సంవత్సరాలుగా వన సమారాధన చేస్తున్నాం. పోయిన సంవత్సరం చేసాం, అంతకుముందు సంవత్సరం చేసాం. మరి ఈ సంవత్సరం సత్యనారాయణ స్వామి వ్రతం ఆపటం అంటే అది వాళ్ళ
లోపల ఆలోచించుకోవాలి. కానీ ఇందులో రాజకీయాలు ఇక్కడెక్కడా లేవు. ఈ ఫౌండేషన్లో కానివ్వండి, ఈ మహాసభలో కానివ్వండి, రాజకీయ పార్టీలకి అతీతంగా ఉన్నాం. ఇందులో వైసీపీ వాళ్ళు ఉన్నాం, బీజేపీ వాళ్ళు ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, అన్ని రకాలు ఉంటాయి. ఏ కుల సంస్థల్లో అయినా ఉంటాయి. వైఎస్ఆర్సీపీలో వాళ్ళు ఉన్నాం. అన్ని పార్టీల వాళ్ళు ఏ కులంలో ఆర్యవైశ్య సంఘమే కాకుండా ఏ కుల సంఘాల్లో అయినా అన్ని పార్టీలు ఉంటాయి. అన్ని పార్టీలు కలిసి ఆ కులంలో ఉన్నటువంటి ఈ సమారాధన సంవత్సరానికి ఒక్కసారైనా అందరం కలవాలి, ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు అందరం కలవాలి అనే ఉద్దేశం ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు నదీ తీరాన కృష్ణమ్మ పక్కన సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే శుభం కలుగుతుందనేది ప్రతి ఒక్కళ్ళు. ఒక చిన్న వ్యాపారస్తులు కొట్లల్లో పనిచేసేవాళ్ళు ఒక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలంటే 15,000 10,000 పైన పంతులు గారే 5,000 లేని మినిమం లేని పరిస్థితుల్లో ఒక 100 మందికి భోజనాలు అని బడ్జెట్. అలా కాకుండా ఈ ఫౌండేషన్ ద్వారా ఈ రకంగా చేసుకుంటే చాలా తక్కువ మొత్తంలో అసలు ఏ ఖర్చు లేకుండా కేవలం పంచపాత్ర ఉద్ధరణ తెచ్చుకుంటే చాలు, మిగతా అన్ని సామాగ్రి మా సంస్థే అందరికీ ఇస్తుంది. కాబట్టి ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలు మరి ఆపటం అనేది కరెక్ట్ కాదు. చేయాలనే ఉద్దేశంతో ఆ రోజున అడుగడుగున పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టినప్పుడు సరే ఏదన్నా మేము కృష్ణానది తీరాన చేద్దాము, ప్రతి సంవత్సరం అక్కడే చేస్తున్నాం అనే విషయాన్ని చెప్పినప్పటికీ పోలీసు వాళ్ళు ఎక్కడైనా కళ్యాణ మండపంలో పెట్టుకోమంటే ఇక్కడ దేశు కళ్యాణ మండపం, దీనికి దగ్గరలో ఉన్నటువంటి దేశు కళ్యాణ మండపం కానీ ఎస్ఎస్వి ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి శక్తి గ్రాండ్ అన్నిటికీ వెళ్ళాం. అందరి చోట్ల కూడా మాకు పైనుంచి మాకు ప్రెషర్ ఉందండి, ఇక్కడ మీకు ఇవ్వద్దు అన్నారండి అని అంటే మళ్ళీ బోండా ఉమా గారి దగ్గరికి ఏ స్థలం అయితే బోండా ఉమా గారు ఉదార స్వభావంతో మాకైతే ఇచ్చారు, అలాగే మళ్ళీ బోండా ఉమా గారు మా కళ్యాణ మండపంలో చేసుకోండి అని అంటే అది వన సమారాధనలో వృత్తి సమారాధన చేసుకోవాల్సి వచ్చే పరిస్థితిలోకి వెళ్ళాం. అయినప్పటికీ కూడా మరి సత్యనారాయణ స్వామి వ్రతం ఆపకూడదని, సత్యనారాయణ స్వామి వ్రతాలు జరగాలి, అది మా కుటుంబాలకే కాకుండా ఈ ఊరికి కూడా శుభం కలుగుతుంది, ఈ ఊరి కూడా సౌభాగ్యంగా ఉండాలని తలంపుతో మేము పెట్టిన కార్యక్రమాన్ని మొట్టమొదట 19 నుంచి 26కి, 26 నుంచి 3కి, 3 నుంచి చివరి ఆదివారం అయినటువంటి రేపు డిసెంబర్ 10వ తారీఖు ఆదివారం పూట గొల్లపూడిలో ఉన్నటువంటి పద్మావతి కళ్యాణ మండపం నందు ఈ పోస్ట్ పోన్ అయినటువంటి వన సమారాధన కార్యక్రమం జరుగుతుంది. పెద్దలందరూ కూడా చెప్పారు, మీ ద్వారా మా పూర్తిగా మాకు ఇవాళ రేపు 2 రోజులు కొద్దిగా మీరు కవరేజ్ ఇచ్చిపెట్టి